హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డీడీపీ ఆంజనేయులు 344 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇక్కడ వనపర్తి జిల్లా వనపర్తి మండలం పెద్దగూడ గ్రామం శివారులోని అటవీ ప్రాంతంలో ఉన్నాను. అయితే ఇక్కడ ఎత్తైన కొండలపైన స్వామివారి ఆలయం ఉంది. ఇక్కడ స్వామివారి పేరు ఏంటంటే తిరుమలనాథ స్వామి, తిరుమలయ్యగా కూడా పిలుస్తారు అనమాట. ఈ స్వామి ఇక్కడ సుమారు 2.5 శతాబ్దాల కిందటే వెలిశాడు. మరికొన్ని విశేషాలు కొంచెం ముందుకెళ్ళాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ ఇదైతే వనపర్తి రోడ్డు. ఇక్కడ నుంచి ఇక్కడ కొత్తకోట, పెబ్బేరు, కర్నూలు వెళ్తుంది ఈ రోడ్డు. ఇప్పుడైతే మనము ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. తిరుమలయ్య గుట్టకి ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ లోపలికి వెళ్తే కమాన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. కమాన్ దగ్గర కమాన్ దగ్గర నుంచి లోపలికి వస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుందాము. ఈ గుడి యొక్క చరిత్ర కూడా ఇక్కడ లిఖించబడి ఉంది, చూడండి. ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి కొండపైకి అయితే వెళ్తున్నాను. ఈ రోడ్ అంతా చూడండి ఎట్లా ఉంది అసలుకి. ఈ చుట్టుపక్కల మొత్తం పెద్ద ఫారెస్ట్ అనమాట. మొత్తం నెండిలు కానీ, అడవి పందులు కానీ, జింకలు, కుందేళ్ళు చాలా ఉన్నాయన్నమాట. చాలా పెద్ద అడవి ఇది. అయితే ఈ అడవిలో ఒంటరిగా వెళ్ళడం చాలా ప్రమాదకరం అన్నమాట. అయితే ఇక్కడ సీతాఫల పండ్ల కోసమని చాలామంది వచ్చి పండ్లు తెంపుకొని పోతున్నారు అనమాట. ఇక్కడికి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడికి ప్రతిరోజు డే టైంలో ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇక్కడ ప్రతి శనివారం ఉదయం మాత్రమే పూజలు జరుగుతాయి అన్నమాట. రోడ్ అంతా ఇట్లా చిన్నగా ఇరుకుగానే ఉంటుంది. అయితే దీంట్లో కూడా ఇంత గుంతలుగా ఉంటుంది అనమాట. చాలా స్లోగా మెల్లిగా వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇక్కడ దారిలో ఒక పెద్ద బండరాయి కూడా ఉందన్నమాట. ఆ బండరాయికి కూడా శ్రీ ఆంజనేయ స్వామిని ఇక్కడ చిత్రీకరించారు. జై శ్రీరామ్ అని కూడా ఇక్కడ రాశారు, చూడండి. ఇప్పుడు నేనైతే ఆ కొండ మీదకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి చూడండి ఎంత పెద్ద కొండ ఉందో. ఆల్రెడీ సగం వరకు ఎక్కేసి వచ్చేసిన. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా సగం ఎక్కాలి పైకి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇక్కడ వనపర్తి జిల్లా వనపర్తి మండలం పెద్దగూడ గ్రామం శివారులోని అటవీ ప్రాంతంలో ఉన్నాను. అయితే ఇక్కడ ఎత్తైన కొండలపైన స్వామివారి ఆలయం ఉంది. ఇక్కడ స్వామివారి పేరు ఏంటంటే తిరుమలనాథ స్వామి, తిరుమలయ్యగా కూడా పిలుస్తారు అనమాట. ఈ స్వామి ఇక్కడ సుమారు 2.5 శతాబ్దాల కిందటే వెలిశాడు. మొదట్లో ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు చాలా కష్టపడేవారు. అడవిని దాటుకుంటూ కొండలపైకి 2-3 కిలోమీటర్లు ఎక్కి అతిపెద్ద బండరాలను దాటుకుంటూ కొండల నడుమ స్వామివారిని దర్శించుకోవడానికి ఇనుప కంచె నిచ్చెన మీదుగా పైకి ఎక్కి దర్శించుకునేవారు. కానీ ఇప్పుడు అంత కష్టం ఏమీ లేకుండా మెట్లు మంచిగా కట్టారు. ఇక్కడ కొండ కింది నుంచి కొండపైకి ఇక్కడికి మంచిగా రోడ్డు కూడా వేయడం జరిగింది. మొత్తం సిమెంట్ రోడ్డు. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, సిమెంట్ రోడ్డు కాదు, ఇది దామ రోడ్ అంతా. ఇక్కడ కొండ కింది నుంచి కొండపైకి దామ రోడ్డు కూడా వేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు బాగా వర్షాల కారణంగా దెబ్బతిన్నట్టుంది. ఇంకా ఇక్కడ వనపర్తి జిల్లా కడుకుంట్ల గ్రామానికి చెందిన డాక్టర్ సూర్యారెడ్డి, అరుణాశ్రీరెడ్డిలు ఆలయ ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఇక్కడ అభివృద్ధి కూడా చేయడం జరిగింది. మరికొన్ని విశేషాలు కొంచెం ముందుకెళ్ళాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు వరకు దాంబ రోడ్ అయితే వచ్చింది కదండి. ఇప్పుడైతే సీసీ రోడ్ వచ్చింది. ఈ సీసీ రోడ్ టెంపుల్ వరకు ఉంటుంది అనమాట. ఇలానే ఉంటుంది. మరి అంత ఎడల్పు కూడా ఎక్కువ ఏం లేదనమాట. ఇక్కడ పార్కింగ్ కూడా ఉంటుంది రైట్ సైడ్లో. ఇక్కడ కొండ కింది నుంచి కొండపైకి అప్పట్లో ఎంఎస్ చంద్రయ్య వనపర్తి కర్నూలు రహదారి మార్గంలో ఆలయ ముఖద్వారాన్ని నిర్మించారు. వనపర్తి శాసనసభ్యులు చిన్నారెడ్డి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పనిచేసిన కాలంలో 30 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు కూడా వేయించారు. ఇక్కడికైతే మీరు ఒంటరిగా అయితే రావద్దండి. ఎవరైనా ఒక 2-3, 4, 5 అట్లా కలిసి రండి. ఎందుకంటే ఇక్కడ ఏమైనా జంతువులు కూడా ఉండొచ్చు, కోతులు కూడా ఉన్నాయి. మామూలుగానే
ఇక్కడ కుక్కలు కూడా ఉన్నాయి, చాలా వరకు కుక్కలు కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడికి రావాలంటే మాత్రం కంపల్సరీగా 2 లీటర్ వాటర్ బాటిల్స్ ఒకరు లేదా ఇద్దరు తెచ్చుకోవాలి. ఇంకా ఏమైనా ఫుడ్ కూడా చేసుకుంటే ఇంకా సేఫ్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏమీ దొరకదు, ఏ దుకాణం గట్టి ఏమీ లేదు పని కొండపైన అయితే. అందుకని ఏమైనా పైకి వస్తే వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ ఏదైనా కానీ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ కంపల్సరీ తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది. మొత్తానికైతే ఇప్పుడు మనమైతే కొండ దగ్గరికి అయితే వచ్చేసినాం, పైన వెంకటేశ్వర స్వామి దగ్గరికి. ఇక్కడ కొండపైన ముఖద్వారం ఒకసారి చూడండి. ఇది బిల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా, దీంట్లో మెట్లు ఉంటాయి అన్నమాట. ఈ మెట్ల దారిన వెళ్తే పైన గుడి వరకు చేరుకోవచ్చు. ఇక్కడ ఈ మెట్లు 21 తారీఖు 10 నెల 1996లో కట్టించడం జరిగిందనమాట. ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఓపెన్ చేసిన మెట్లు అయితే ఇవే అనమాట. ఇప్పుడు ఈ మెట్ల మీదుగానే పైకి వెళ్ళాలి. ఈ మెట్ల దారిగా వెళ్తే మనం ఫ్లోర్ ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలన్నమాట. 3 ఫ్లోర్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇలా వెళ్ళాలన్నమాట, ఒక్కొక్క ఫ్లోర్ ఇట్లా ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి. అయిపోయింది, ఇదే లాస్ట్ అనమాట. ఒక్కసారి వ్యూ చూడండి చుట్టూగా ఎలా ఉంది. హైలైట్ ఉంది కదండి. ఇక్కడ నుంచే చూడండి కొండపైకి, పైన అక్కడున్న వెంకటేశ్వర స్వామి, తిరుమలయ్య గుట్ట, తిరుమలయ్య అని అంటారు. ఇప్పుడైతే మంచిగా సేఫ్గా అయితే పైకి అయితే వచ్చేసిన అనమాట. ఇక్కడ కొండపైకి వచ్చేసిన, ఇక్కడనే స్వామివారి ఆలయం చూడండి. ఇక్కడైతే పూజారి లేడు కాబట్టి ఇప్పుడైతే గుడి తలుపులు మూసుకొని ఉన్నాయి. ఒక్కసారి కొండ మీద అస్సలకి ఎంత అందంగా ఉంది, ఒక్కసారి చూడండి ఎంత అందంగా ఉంది. ఇక్కడ ఈ కొండ మీద నుంచి చాలా ఎత్తైన కొండ అనమాట. చాలా ఇక్కడ ఈ చుట్టుపక్కల అయితే ఇంత హైట్ కొండలు ఇంకా వేరేది ఏది లేదు. ఇదే హైయెస్ట్ కొండ అనమాట. ఈ కొండ అంచున రాళ్ళు ఉంటాయి అనమాట, రాళ్ళ గుట్టలాగా. అక్కడ స్వామివారు అయితే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ స్వామివారి గుడి వెనకాల ఇక్కడ దండలన్నీ కట్టేసారన్నమాట, కంచెలాగా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా మొక్కుబడి ఉన్న వాళ్ళు గాజులు కట్టిర్రు, ఇంకా దేవుళ్ళ దండలు కూడా ఇక్కడ చేతి కట్టుకుంటారు కదా, అవి కూడా ఇక్కడ కట్టేసారనమాట మొత్తానికి. ఎంత వ్యూ బాగుందంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడైతే. అసలుకి చూస్తున్న కొద్దిగా ఇంకా చూడాలి అనిపిస్తుంది అనమాట, అంత అద్భుతంగా ఉంది ఇక్కడ గుడి ముంగట కూడా చూడండి. అసలుకి ఇక్కడ నుంచి వనపర్తి కూడా కనపడుతుంది మనకు. అక్కడ కనిపిస్తుంది కదా, అదే వనపర్తి. ఇంత హైట్ కొండలు ఎక్కడ కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేవు చూడండి. ఇది లాస్ట్ హైయెస్ట్ కొండ అంటే ఈ చుట్టుపక్కల. చాలా విలేజెస్ కనిపిస్తున్నాయి నాకు. అది చాలా ఊర్లు ఉన్నాయి ఇక్కడ డెవలప్మెంట్ వచ్చేసి చాలా బాగుందన్నమాట. డెవలప్మెంట్ మొత్తం బండాలు గిట్ల కానీ, గుడి కానీ, వంటగది కానీ. ఇక్కడ శ్రావణ మాసంలో మాత్రం చాలా అద్భుతంగా జాతర జరుగుతుందన్నమాట ఇక్కడైతే. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. ముఖ్యంగా ప్రతి శ్రావణ శనివారం ఇక్కడ జాతరలాగే ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే చాలామంది పబ్లిక్ వస్తారు, చాలామంది పబ్లిక్ వస్తారు. ఇక్కడ వచ్చేసి ప్రతిరోజు శనివారం ఇక్కడ ఉదయం పూజ ఉంటుంది. ఇక్కడ ఒక అయ్యవారు వచ్చేసి ఇక్కడ స్వామివారికి పూజ చేసి 1 గంట 2 గంటలు ఇట్లా ఇక్కడ ఉండేసి, అదే 10 గంటల వరకు ఇక్కడ ఉండేసి వెళ్ళిపోతారనమాట. శ్రావణ మాసంలో కూడా ప్రతి శనివారం రోజు వచ్చి ఇక్కడ పూజలు జరుగుతాయి. అయితే శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. పబ్లిక్ అట్లా వస్తారు ఫుల్గా.
ఇక్కడ చాలామంది అయితే వచ్చిన వాళ్ళు, చాలామంది యూత్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడ చాలా వరకు అయితే పేర్లు అయితే రాశారు ఇక్కడ గుడి దగ్గర బండల మీద అయితే. ఈ ఫ్రెండ్స్ పేర్ల లవర్స్ పేరు అనేది అర్థం కావట్లేదు, కానీ ఇట్లా పేర్లు రాసి అక్షరాల పైన తొక్కాలంటే నాకైతే అసలుకి మనసు ఒప్పట్లేదు. కానీ ఇక్కడ వీడియో తీయాలంటే మాత్రం తిరగక తప్పట్లేదు నాకు. వాతావరణం అయితే చాలా అద్భుతంగా బాగా ఉందన్నమాట. ఇక్కడ వస్తే మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళాలని అసలు మీకు అనిపించదు. వర్షాకాలం వర్షం పడిన రోజు కానీ, బాగా చలికాలంలో కానీ, చలి ఉన్నప్పుడు కానీ రావాలి. అసలు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మీ మనసు అసలు గొప్పదనమాట. అంత అద్భుతంగా ఉంది ఇక్కడ వాతావరణం అయితే. ఇక్కడ నుంచి కిందికి చూస్తే మాత్రం చాలా లోతటి ప్రాంతంగా ఉందన్నమాట. ఇక్కడ చాలా హైయెస్ట్ కొండ ఇదే ఉందన్నమాట. పెద్ద బండరాయి ఉంది. బండరాయి పైన ఒక కొండలాగా ఉంది. ఆ కొండ మీద స్వామివారు అయితే ఇక్కడ వెలిసి ఉండడం జరిగింది. ఇక్కడ ఈ స్వామివారిని తిరుమల గుట్టగా అని పిలుస్తారనమాట. ఇక్కడ నుంచి మీరు కిందికి చూస్తే దాదాపుగా మీకు ఏం లేదన్నా కనీసం ఒక 20-30 చెరువులు కనిపిస్తాయి. కనీసం ఒక 20-30కి పైగానే ఊర్లు అయితే కనిపిస్తాయి ఇక్కడ మీకు. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి వనపర్తికి కూడా కనిపిస్తుంది అనమాట. దగ్గరలోనే ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ చాలా దూరంగా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 6-7 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు దగ్గర ఉంటుంది ఇక్కడ నుంచి. ఈ కొండపైకి కింద ముఖద్వారం నుంచి కొండపైకి రావడానికి కనీసం అంటే ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ ఉంటుంది అనమాట ఇక్కడికి. రోడ్ అయితే బాగానే ఉంది. సీసీ రోడ్ ఉంది, డాంబర్ రోడ్ ఉంది, రెండు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకటే రోడే, కానీ అక్కడ సగం అక్కడ వేసుకుంటూ వచ్చారనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి కంపల్సరీ.